వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రామలక్ష్మి శౌర్యతో మాట్లాడుతూ, ఎందుకు సార్ ఇంకా నటిస్తున్నారు? ఆ అస్మిత మాయల మరాఠీనే, కానీ మీరు అంతకి మించిన మోసగాడు సార్. మీరు తన్ని ప్రెగ్నెంట్లా అయ్యేలా చేశారు. ఇప్పుడు మా నాన్న మిమ్మల్ని ఎక్కడ చంపేస్తారోనని మీరు తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. నేనే ఈ పెళ్లి క్యాన్సిల్ అయ్యేలా చేస్తాను సార్. మీరేమి కంగారు పడకండి. నాకెలాగో మీరు న్యాయం చేయలేదు, ఆ అస్మితకైనా న్యాయం చేయండి సార్. ఇంకా మీరు బాధపడద్దు సార్, ఆ అస్మితని పెళ్లి చేసుకోండి అని చెప్పి ఏడుస్తూ బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది రామలక్ష్మి. ఒక్కసారిగా కుప్ప కూలిపోతాడనమాట శౌర్య. ఏం చేయాలో శౌర్యకి అర్థం కాక చాలా చాలా మనసులో చాలా బాధపడుతూ ఉంటారు శౌర్య. ఎందుకు ఎందుకు దేవుడా, ఎందుకు నాకు ఇన్ని పరీక్షలు పెడుతున్నావు? అప్పుడు ప్రశాంత్ కోసం నా ప్రేమను త్యాగం చేశాను. ఇప్పుడు అన్ని సమస్యలు తీరిపోయి మేము ఒక్కటయ్యామనుకునే సమయానికి ఈ అస్మిత నన్ను రామలక్ష్మి అపార్థం చేసుకునేలా చేస్తుంది. అసలు ఎందుకు ఎందుకు ఇదంతా అని శౌర్య చాలా బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు ఏం చేయాలి? నన్ను రామలక్ష్మి అర్థం చేసుకునేలా చెయ్యాలన్నా, మా మనసులో ఉన్న అపార్థాలు తొలగాలన్నా నేను ఏం చెయ్యాలి అని చెప్పి గట్టిగా అరుస్తూ పాపం చాలా చాలా ఫీల్ అవుతూ ఉంటాడనమాట అలా శౌర్య. ఇది ఇలా ఉండగా రామలక్ష్మి బాధగా ఇంటికి వస్తుంది. ఆద్య రామలక్ష్మి వైపు చూస్తూ, రామా వెళ్తానన్నావు కదా, మాట్లాడతానన్నావు కదా, ఏమైంది రామా అని అడుగుతుంది. ఆద్య అని ఆద్యని హక్ చేసుకుంటుంది రామలక్ష్మి. రామా ఏమైంది రామా అని అడుగుతుంది. ఆద్య ఆద్య నేనేమి చెప్పలేను ఆద్య అని చెప్పి ఇంక అక్కడి నుండి పరిగెట్టుకుంటూ రూమ్లోకి వెళ్ళిపోతుంది అనమాట రామలక్ష్మి. ఆద్య రమ రమ ఏమైంది రామలక్ష్మికి, తను ఎందుకు ఇలా బాధపడుతోంది అని ఆలోచిస్తూ ఉంటుంది పాపం అలా ఆద్య. అప్పుడే కరెక్ట్గా వెంకట్రావు అండ్ శ్రీను ఇద్దరు ఇంటి లోపలికి వస్తారు. ఇంకా రఘురాం ఆగండి అని గట్టిగా అరుస్తారు. వెంటనే ఆగిపోతారనమాట. అలా ఇంకా రఘురాం చెప్పేసరికి వెంకట్రావు అండ్ శ్రీను ఇద్దరు ఆగిపోతారు. రే ఆద్య ఇంట్లో మ్యాటర్ లీక్ చేసిందంటావా అని అంటారు వెంకట్రావు. నువ్వు మాట్లాడినా అని అంటాడనమాట పాపం శ్రీను. ఏమైంది బావగారు, ఏదైనా పనుందా అని అంటాడు కావాలని వెంకట్రావు. ఆద్య నాకు మొత్తం చెప్పింది. ఎందుకు వెంకట్రావు? ఆద్యకి కిషోర్లా ఫోన్ చేసి శ్రీనుని పెళ్లి చేసుకోమని చెప్పావంట, ఎందుకు అలా చేశావు అని అడుగుతారు. బావా తను చెప్పింది కరెక్టే, నేను అలాగే చేశాను, కానీ దానికి ఒక కారణం ఉంది. ఆద్య బాధని చూడలేక, ఆద్య అలా ఉంటే తట్టుకోలేకే నేను ఇలా చేశాను, కానీ ఏదో చెడు ఉద్దేశంతో కాదు అని అంటారు వెంకట్రావు. వద్దు మావయ్య, వద్దు, మీరేమీ మాట్లాడొద్దు మావయ్య. ఇన్నాళ్ళు మీపై నాకు గౌరవం ఉండేది, కానీ నన్ను మోసం చేయడానికి, నన్ను మ్యానిపులేట్ చేయడానికి ఎప్పుడైతే శ్రీనుతో కలిసి మీరు మా డాడీ లాగా కాల్ చేశారో నిజంగా నాకు మీ మీద ఉన్న గౌరవం పోయింది మావయ్య, పోయింది అని ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోవాలని అనుకుంటుంది. ఆద్య వెనక్కి తిరిగి శ్రీను దగ్గరికి వస్తుంది. నిన్ను నమ్మడానికి నువ్వు ఇలాంటి ఎన్ని చీప్ ట్రిక్స్ ప్లే చేసినా ఎప్పటికీ నా మనసు మారదు. నువ్వు ఎప్పటికీ మా డాడ్ని చంపిన హంతకుడివే అని శ్రీనుతో మొహం మీద చెప్పేసి అక్కడి నుండి పాపం వెళ్ళిపోతుంది ఆద్య. పాపం శ్రీను చాలా బాధపడుతూ లోపలికి వెళ్ళిపోతాడు. ఒరే నాన్న శ్రీను, ఇదంతా నా వల్లే జరిగింది. నేనే ఎలా అయినా వీళ్ళిద్దరినీ కలపాలి, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు వెంకట్రావు. చూడు వెంకట్రావు, నువ్వు ఆద్య సంతోషం కోసం ఇదంతా చేశానంటున్నావు కాబట్టి నేను సైలెంట్గా ఉంటున్నాను. ఇంకొకసారి ఇలాంటిది జరిగితే నేను ఊరుకోను వెంకట్రావు అని రఘురాం అక్కడి నుండి వెంకట్రావుకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతారు. ఇంకా అలా పాపం వెంకట్రావు దగ్గరికి వస్తుంది పద్మావతి. ఏంటండి మీరు, అయినా ఎందుకు మీకు ఇదంతా? ఆద్య శ్రీను ఇద్దరు కలవాలని మీరెందుకు ప్రయత్నిస్తున్నారు? శ్రీనుని నమ్మకం లేని ఆద్య ఫ్యూచర్లో శ్రీనుతో బాగుంటుందని ఎలా అనుకుంటారండి? ఆ ఆద్యపై నాకేం నమ్మకం లేదు అని అంటుంది పద్మావతి. ఏయ్
నోరు మూసుకోవే, ఆద్య గురించి నీకు తెలీదు. చూడు, ఆ సిచ్యువేషన్లో ఆద్య కాదు, ఎవరు ఉన్నా మన వాడు వెళ్ళి కిషోర్ని కాపాడాలనుకున్నాడు కాబట్టి తోసేస్తున్నట్టే అనుకుంటారు. ఆద్యని అపార్థం చేసుకోవద్దు. ఆద్య ఎలాంటి అమ్మాయో నీకు తెలియకపోవచ్చు, నాకు తెలుసు. ఆద్యని శ్రీనుని కలిపే బాధ్యత ఇప్పటి నుండి నేను తీసుకుంటాను అని చెప్పి అలా ఇంకా వెళ్ళిపోతారు వెంకట్రావు. ఇది ఇలా ఉండగా రామలక్ష్మి చాలా బాధపడుతూ వస్తువులన్నీ విసిరేస్తూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. ఆద్య కూడా బాధగా రామలక్ష్మి దగ్గరికి వస్తుంది. రమ, ఏమైంది రమ? ఎవరి బాధ ఎవరు చెప్పుకున్నా ఎవరు తీర్చగలరు అని రామలక్ష్మి అంటుంది. రమ, చూడు, నా సమస్య వేరు, నీ సమస్య వేరు. నువ్వు ఏమైంది రామా, అసలు నీకు ఏమైంది అని అడుగుతుందనమాట ఆద్య. ఏం చెప్పమంటావు ఆద్య? అస్మిత అస్మిత ప్రెగ్నెంట్ అంట అని అంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆద్య. ఏంటి, ఆ అస్మిత ప్రెగ్నెంటా? ఏం చెప్తున్నావు రామా? లేదు, తను నిన్ను మ్యానిపులేట్ చేయడానికే నీతో అబద్ధాలు ఆడుతుంది అని అంటుంది ఆద్య. అయినా నీకు అస్మిత రిపోర్ట్స్ తెచ్చి చూపించిందా? లేకపోతే తను నీకేదైనా సాక్ష్యాలు చూపించిందా? సాక్ష్యాలు లేకుండా నోటి మాటని నువ్వు ఎలా నమ్ముతావు రామా అని అడుగుతుంది ఆద్య. ఒక్కసారిగా ఆలోచనలో పడుతుందనమాట రామలక్ష్మి. చూడు రామా, నువ్వింత అమాయకురాల్లా ఉన్నావు కాబట్టే నిన్ను ఆ అస్మిత ఆడుకుంటుంది. శౌర్య సార్ అలా చేశారని నువ్వు అంటున్నావు. ఈ మధ్య చాలా ఇంటర్నెట్లో ఇలాంటివి ఫేమస్ అవుతున్నాయి. వాళ్ళు మాట్లాడకపోయినా మాట్లాడినట్టు ఫేక్ వీడియోస్ క్రియేట్ చేస్తున్నారు. శౌర్య సార్ గురించి నేను మొదటి నుండి నీతో పాటే చూస్తున్నాను కదా. సార్ ప్రశాంత్తో నీ పెళ్ళి అంటే నువ్వు ఇబ్బంది పడకూడదని ఆయన చచ్చిపోవాలనుకున్నారు. నువ్వంటే చచ్చేంత ప్రేమ ఉంది శౌర్య సార్కి. అలాంటిది కోచ్ నిన్ను మోసం చేసి ఆ క్యారెక్టర్ లేని అస్మితని ప్రేమిస్తున్నారని, అస్మితకి దగ్గరయ్యారని, వాళ్ళిద్దరు రిలేషన్లో ఉన్నారని తనంటే నువ్వేలా నమ్ముతున్నావు రామా అని అంటుంది ఆద్య. ఇంకా ఆలోచనలో పడుతుందనమాట రామలక్ష్మి. కానీ కళ్ళ ముందే అన్ని సాక్ష్యాలు కనబడుతుంటే నేను మాత్రం ఏం చేయగలను ఆద్య అని అంటుంది రామలక్ష్మి. చూడు రామా, నీ ప్రేమ గట్టిది, నీ ప్రేమ గొప్పది. శౌర్య సార్ కూడా నిన్నులాగే ప్రేమిస్తున్నారని నేను అనుకుంటున్నాను. వాటికి సాక్ష్యాలు కావాలంటే మనం ఖచ్చితంగా ఒక పని చేయాలి అని అంటుంది రామలక్ష్మితో ఆద్య. ఏంటాద్య, ఏంటది అని అడుగుతుంది రామలక్ష్మి. చెప్తాను అని ఆద్య ఒక ప్లాన్ చెప్తుంది రామలక్ష్మికి. ఇది ఇలా ఉండగా శ్రీను చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా శ్రీను అయితే అలా ఆద్య గురించి ఆలోచిస్తూ, నాకు ఆద్యపై నింద పడింది, ఈ నిందని నేను ఎలా అయినా తొలగించుకోవాలి అని ఇంకా అమ్మవారి దగ్గరికి వెళ్తాడనమాట. అలా పాపం శ్రీను. అప్పుడే ఇంకా వెంకట్రావు కూడా శ్రీను పక్కకే వస్తాడు. రేయ్ నాన్న, నువ్వు ఇంత బాధపడుతుంటే నాకు చాలా భయమేస్తుందిరా నాన్న అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు వెంకట్రావు. నాన్న, నాపై పడ్డ నిందని నేను ఎలా అయినా తొలగించుకోవాలి నాన్న, తొలగించుకోవాలి అని ఏడుస్తూ ఉంటాడనమాట. అలా ఇంకా శ్రీను కరెక్ట్గా అలా ఏడుస్తూ ఉండగానే అక్కడికి ఒక గాలి వీస్తుంది. వెనక్కి తిరిగి చూడగానే ఇంకా ఒక్కసారిగా వెంకట్రావు ఒక ఆలోచనలోకి వస్తారు. రేయ్ నాన్న శ్రీను, అసలు మనం మొదటి నుండి ఆలోచిద్దాంరా. నిన్ను రెచ్చగొట్టింది ఆ ప్రభాస్ గడు. వాడు లేనిపోంది చెప్పి నిన్ను రెచ్చగొట్టి నిన్ను కిషోర్ మీదకి వెళ్ళేలా చేశాడు. అంటే ఖచ్చితంగా నాకెందుకో కిషోర్ నదిలో పడిపోవడానికి వాడి హ్యాండ్ కూడా ఉందనిపిస్తుందిరా అని అంటారు వెంకట్రావు. ఒక్కసారిగా ఆలోచనలో పడతాడు శ్రీను. కావాలంటే నువ్వు కూడా ఆలోచించు అని అంటారు. అవును నాన్న, నువ్వు చెప్తుంటే నాకు అది నిజమే అనిపిస్తుంది. నిజమే అయ్యుంటుంది. వాడు నన్ను రెచ్చగొట్టి మావయ్యని వెళ్ళి కొట్టేలా చేశాడు. ఖచ్చితంగా నేను మావయ్యని కొడుతున్నానా లేదా అని తెలుసుకోవడానికైనా నన్ను ఫాలో అయి ఉంటాడు. వాడిని అడిగితే అన్ని నిజాలు తెలుస్తాయి ఖచ్చితంగా అని చెప్పి ఇంకలా ప్రభాస్ దగ్గరికి బయలుదేరతాడు శ్రీను. అలా ఇంకా అమ్మవారికి నమస్కరిస్తారనమాట వెంకట్రావు. అమ్మ, నీ చల్లని దయతో మాకు నిర్దోషిలా మా కొడుకు రిలీజ్ అయ్యి
అసలు ఇదంతా ఎవరు చేశారో తెలిసేలా చెయ్యాలమ్మా అని చెప్పి ఇంకా పాపం మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాడు అమ్మవారికి వెంకట్రావు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇంకా ఆద్య, శౌర్య, రామలక్ష్మి ఒక ప్లేస్కి బయలుదేరతారు. రామలక్ష్మి శౌర్య వైపు కనీసం చూడని కూడా చూడదు. ఇంకా అలా ఆద్య శౌర్యతో, సార్ మీరు తనకు ఫోన్ చేశారా అని అడుగుతుంది. చేశాను, వస్తానంది అని చెప్తారు. ఇంకా చాలా బాధపడుతూ ఉంటుంది రామలక్ష్మి. రామా, నేను నిజం చెప్తున్నాను, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను పెళ్లి చేసుకోవాలని ఎంతో ఎంతో ఫీల్ అవుతున్నాను. ఆ అస్మిత చెప్పినవన్నీ అబద్ధాలని ఇప్పుడే నేను నిరూపిస్తాను అని చెప్పి ఇంకా శౌర్య అక్కడి నుండి వెళ్ళిపోతారు. చెట్టు వెనకాల ఆద్య అండ్ రామలక్ష్మి ఇద్దరు దాక్కుంటారనమాట. అలా ఇంకా వెంటనే అస్మిత అక్కడికి కారులో వస్తుంది. ఇంకా శౌర్య అస్మిత వైపు చూస్తూ ఉంటారు. అస్మిత చుట్టూ చూస్తుంది, ఎవరు కనబడరు. ఏంటి సార్ ఇలా పిలిచారు, మీకు ఏమైనా కావాలా అని అడుగుతుంది. అసలు నువ్వు మనిషివేనా, నువ్వు ఆడపిల్లవేనా? ఆ రామలక్ష్మితో ఏం మాట్లాడావు? నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పావా అని అడుగుతాడనమాట. శౌర్య, అవును సార్, నేను ప్రెగ్నెంట్ అని చెప్పాను, తప్పేముంది సార్, ఎలాగో మన ఇద్దరం పెళ్లి చేసుకుంటాం కదా సార్ అని అంటుందన్నమాట. అస్మిత, ఏంటి పెళ్లి చేసుకుంటామా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిన్ను నిజాలన్నీ ఒప్పుకోమని చెప్తే నువ్వు చేసేది ఇదా అని అంటాడనమాట. రామలక్ష్మి గురించి శౌర్య అస్మితతో, చూడండి సార్, నాకు మీరు కావాలి, ఏది జరిగినా నాకు మీరు కావాల్సిందే, మీకోసమే నేను ఇదంతా చేస్తున్నాను సార్ అని అంటుందన్నమాట. అస్మిత, నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు అని అడుగుతారు శౌర్య. ఎందుకేంటి సార్, మీకోసం సార్. నిజం చెప్పనా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను సార్. ఆ రామలక్ష్మి కంటే నేను మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తున్నాను. నా ప్రాణం మీది, నా సర్వస్వం మీది. మీకు డబ్బుందా లేదా అని కూడా నేను పట్టించుకోవట్లేదు. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, మీతో సంతోషంగా గడపాలి అనుకుంటున్నాను. ఎందుకంటే ఏ రోజైతే మీరు నన్ను కాపాడారో అప్పుడే ఫిక్స్ అయిపోయాను సార్. నాలాంటి దాన్ని కూడా మీరు కాపాడారంటే మీరు నన్ను ఎంత బాగా చూసుకుంటారో నాకు అర్థమవుతుంది సార్. కాబట్టి నా లైఫ్ని మీతో ఊహించుకున్నాను, మీరే నా ప్రాణమని అనుకుంటున్నాను. నన్ను ప్రేమించండి సార్. ఆ రామలక్ష్మితో ఏముంది సార్, నేను మీకు అన్నీ ఇస్తాను, లగ్జరీ, డబ్బు, హోదా, పర్పస్, అన్నీ మీరు ఏం అడిగినా ఇచ్చేస్తాను సార్ అని అంటుంది. నేనేం అడిగినా ఇస్తావా అని అడుగుతారు శౌర్య. అడిగి చూడండి సార్, మీరు ఏమడిగినా ఇస్తాను. మీకు రోలెక్స్ వాచ్ కావాలా, కాస్ట్లీ కార్ కావాలా, డైమండ్ కావాలా, ఏం కావాలో చెప్పండి సార్, అన్నీ ఇస్తాను అని అంటుంది. అస్మిత, అదంతా నాకొద్దు, ఒకే ఒక్కటి అడుగుతాను, ఇస్తావు కదా అని అంటాడు శౌర్య. చెప్పండి సార్, ఇస్తాను అని అంటుంది అస్మిత. కత్తి తీస్తాడనమాట శౌర్య. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అలా ఇంకా అస్మిత, ఏంటి అలా చూస్తున్నావు అని అడుగుతాడు. సార్, ఏం సార్, కత్తి తీశారేంటి అని అడుగుతుంది. అవును, నువ్వు ఎలాగో నిజాలు చెప్పవు కదా, రామలక్ష్మి నన్ను నమ్మట్లేదు, రామలక్ష్మి లేని జీవితం నాకొద్దు, కాబట్టి ఇప్పుడు నేను నిన్ను చంపేశాననుకో, నువ్వు సూసైడ్ చేసుకొని చచ్చిపోయావని అండ్ ఆ లెటర్లో నువ్వు అన్ని నిజాలు చెప్పావని నేనే ఒక లెటర్ రాస్తాను, నీ దగ్గర పెడతాను. నువ్వు చచ్చిపోయాక మీ అమ్మా నాన్న నీ బాడీ కలెక్ట్ చేసుకుంటారు. ఆ లెటర్ని చూసి రామలక్ష్మికి ఇస్తారు. రామలక్ష్మి నన్ను అర్థం చేసుకుంటుంది. నాకు కావాల్సింది ఇదే కదా అని అంటాడు శౌర్య. సార్, మీరు ఇంత చెడ్డగా మాట్లాడుతున్నారేంటి అని అంటారు. చెడ్డగా కాదు, మనిషి అన్నాక స్వార్థం ఉండాలి కదా, స్వార్థంతోనే మాట్లాడుతున్నాను. నాకు రామలక్ష్మి అంటే ఇష్టం. రామలక్ష్మి కోసం నేను ఎవరి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడను. ఖచ్చితంగా నీ ప్రాణాలు తీద్దామనే ఇదిగో ఈ కత్తి పట్టుకొని వచ్చాను. ఏదైనా ఇస్తానన్నావు కదా, నీ ప్రాణాలు ఇచ్చేయి, రా
నీ ప్రాణాలివ్వు అని చెప్పి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. సార్ వద్దు, నా దగ్గరికి రావద్దు అని అంటుంది అస్మిత. ఏ అస్మిత, ఎందుకు రాకూడదు? నీ ప్రాణాల కంటే నేను నీకు ఎక్కువ కాదా? నేనంటే నీకు చాలా ఇష్టం కదా అని చెప్పి ఇంకా కత్తి పట్టుకొని దగ్గరికి వెళ్ళి పడేయాలని చెప్పి అస్మితని పొడి చేయబోతాడనమాట. శౌర్య ఆ అని చెప్పి గట్టిగా అరుస్తుంది. అస్మిత కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ ఏమీ ఉండదు. చూసావా, మనిషి మృగంగా మారడానికి ఒక్క క్షణం పట్టదు, కానీ నీలాంటి మృగం మనిషిగా మారడానికి ఎన్నో చేయాలి. నా రామలక్ష్మి కోసం నేను ప్రాణాలు తీసుకోవడానికి కూడా సిద్ధమే. అలా అని నీ మెళ్ళో నేను ఎప్పటికీ తాళి కట్టలేను. నీకోసం కూడా ఒక అబ్బాయి పుట్టే ఉంటాడు. నిన్ను అర్థం చేసుకునే మనస్తత్వంతో ఒక అబ్బాయి ఉండే ఉంటాడు. అతన్ని పెళ్లి చేసుకొని అతనితో సంతోషంగా ఉండు. అంతేకాని నా వెంట పడుతూ మా పవిత్రమైన ప్రేమని మలినమంటేలా చేయొద్దు. ఇప్పటికైనా నా మాట విను. రామలక్ష్మికి నిజాలు చెప్పి మమ్మల్ని ఒక్కటి చేయి అని అంటాడు శౌర్య. ఇంకా ఒక్కసారిగా అస్మిత రియలైజ్ అయిపోతుంది. ఇంకా అలా సారీ సార్, సారీ, నేను మిమ్మల్ని ఎంతో అపార్థం చేసుకున్నాను సార్. మీరు చాలా చాలా మంచివారు సార్. ఒప్పుకుంటాను సార్. మీ సంతోషం కోసం నా ప్రేమని త్యాగం చేస్తాను సార్, త్యాగం చేసేస్తాను సార్ అని చెప్పి అలా ఇంకా కన్నీళ్ళు తుడుచుకుంటుంది అస్మిత. అప్పుడే అక్కడి నుండి చెట్టు చాటు నుండి బయటికి రామలక్ష్మి అండ్ శౌర్య వస్తారనమాట. ఇంకా వాళ్ళిద్దరూ అలా వాళ్ళ వైపు చూస్తూ ఉంటారు. నన్ను క్షమించు రామా అని చెప్పి రామలక్ష్మి చేతులు పట్టుకుంటుంది. అలా ఇంకా అస్మిత, నువ్వు నన్ను క్షమించమని అడగద్దు, ఎందుకంటే నువ్వు ఇలా చేస్తావు నేను అస్సలు అనుకోలేదు. ఇలా చేసావు కాబట్టే నేను నమ్ముతున్నాను సార్. సారీ సార్ అని చెప్పి ఇంకా అలా రామలక్ష్మి శౌర్యని హక్ చేసుకుంటుంది. అలా ఇంకా వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.